ఇంకొక 2 రీడింగ్స్, అది కూడా ఇటువైపు నుంచా? అవును, అది ఫాస్ట్గా ఉంది. శక్తి రేంజ్ 322 ఇంకా 324. ఎక్కువగా ఉన్న రీడింగ్ క్యాకరాట్ లాగానే ఉంది, కానీ వాడయ్యే అవకాశం లేదు. ఒకవేళ వాడే అయితే నన్ను పడగొట్టాలని తెలివి తక్కువగా వాడు ఆలోచించడం. అలా ఆలోచించినా వాడు అస్సలు నన్ను కనిపెట్టలేడు. నా వల్ల కావట్లేదు. ఇంతకు మించి ఇందులో ఏం లేదు. ఎలా జరిగింది? వాడు వచ్చేసాడు. నేను ఇక్కడే ఉన్నానని నీకెలా తెలుసు? అది నీకు అక్కర్లేని విషయం. అలాగా? అయితే సరే, దీన్నే ఇంకోలా అడుగుతాను. చాలా ఆతృతగా ఉంది. మీ ఇద్దరు దద్దమ్మలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇంకా నీకు అర్థం కాలేదా? నా కొడుకు కోసం వచ్చాను. నేరుగా విషయానికి వస్తాను. బ్రతికిన సైన్స్ లో నువ్వు ఒకడివి. మళ్ళీ ఆ ముగ్గురితో కలవడానికి నువ్వెందుకో సంకోచిస్తున్నావు? అవును, అదే నిజం. నువ్వు నీ సహోదరుడిని ఎదిరిస్తున్నావు. ఇందాకే చెప్పానుగా, నువ్వు నా అన్నయ్య కాదని. కాకరాట్, నువ్వు దీనికంటే ఎక్కువగా ఆలోచిస్తావని నేను అనుకున్నాను. ఈ కుటుంబ సమస్యలు మాట్లాడుకోవడానికి ఇది చోటు కాదు. వాడి శక్తి 408 కి పెరిగింది. నీ ట్రైనింగ్ వెయిట్స్ ని ఇంకా వేసుకున్నావు పికలో. ఇక నేను దేని గురించి ఆలోచించే ఉపయోగం లేదు. ఇప్పుడు కాకరోట్ శక్తి 416. ఈ శక్తితో నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఏంటి? మీరందరూ దద్దమ్మల్రా. మీ శక్తితో నన్ను ఓడిద్దాం అనుకుంటున్నారు కదా? మీ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపిస్తాను. నీ వల్ల అయితే చేసి చూడు. నీకు బలం ఎక్కువ ఉందన్న మాత్రాన మమ్మల్ని ఓడించలేవు. నీ దగ్గర బలం ఉంది, మా దగ్గర పథకం ఉంది. మీ పథకం మిమ్మల్ని ఎంతసేపు కాపాడుతుందో చూస్తాను. నన్ను క్షమించు కాకరోట్. నీకిచ్చిన అవకాశం గురించి ఆలోచించాను, కానీ నా మైండ్ని మార్చుకున్నాను. నువ్వు నీలాగే మిగతా వాళ్ళందరినీ బలహీనంగా చేస్తున్నావు. సయ్యం జాతికి ద్రోహం చేసినందుకు చావబోతున్నావురా. నీ ఆఖరి నిమిషంలో నేనెందుకు నీకు ఒక రహస్యాన్ని చెప్పకూడదు? నేను ముందు చెప్పినట్టుగా బ్రతికి ఉన్న ఇద్దరు సయ్యన్ వీరులకి నాకంటే ఎక్కువ శక్తి ఉందిరా. ఇదేమిటి కొత్త సమస్య? ఎలాగో గోకు పికోలో కలిసి రాడిస్ ని ఓడించారు. ఇంకా ఇద్దరు శక్తివంతులైన సైన్స్ ఉన్నారు. నమ్మకం అంతేనా? డ్రాగన్ బాల్ జీకైలో చూడండి.